సో మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బిల్డ్ చేసినారు. సో మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. ఇండియాలో ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడం, ఈవెన్ ఒక కంపెనీ పెట్టడం, ఎస్పెషల్లీ స్టార్టప్ కంపెనీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా చేయడం అన్నది కొంచెం ఛాలెంజెస్ ఎక్కువ. కానీ ఆ రోజు ఫేస్బుక్ గురించి ఒక ఆర్టికల్ చదివాను. ఆ రోజు ఆ మినిట్ ఏమనుకున్నా నాకు తెలియదు, కానీ సెకండ్ మనం ఎందుకు ఇలాంటిది బిల్డ్ చేయకూడదు అని అనిపించింది నాకు. అలా మా ఫాదర్ ఒక 30,000 నా చేతిలో పెట్టి హైదరాబాద్ పంపించి, మీరు కొన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చూసినప్పుడు కూడా కష్టాలు అన్నీ చూపించాడు. కొన్ని కష్టాలు, ఆ కష్టం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి, బట్ ప్రాక్టికల్గా రియల్ టైంలో డిఫరెంట్ ఉంటుంది. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ హిండ్రెన్స్? అసలు యాక్చువల్గా అమెరికన్ కంపెనీస్ ఏమో వెరీ సక్సెస్ఫుల్ అవుతున్నాయి, బట్ మన ఇండియా నుంచి వచ్చేసరికి లైక్ మెయిన్ హిండ్రెన్స్ ఏంటి ఒకటి ఇట్లాంటి ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలంటే? ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం, కానీ మన ఓన్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకుని రెడీగా ఉంటాం. సోషల్ మీడియా నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ వీటి విషయంలోనే మనం ఫెయిల్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కూ తీసుకున్నాం అనుకోండి, యూజర్ ఇంటర్ఫేస్ వరస్ట్ అన్నమాట. అంటే ఎవరికి కూడా ఈ ఐడియా రావట్లేదా అంటే మనం కొంచెం యూనిక్గా ఉండాలని? ప్రజెంట్ ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నేను అందరికీ చెప్తాను, ఓపెన్గా చెప్తాను, ఛాలెంజ్ అనమాట. ఎవరికి ఏమీ రావు, ఆడు పాస్ అవుతాడు, చదువుతాడు అంతే, ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ సర్టిఫికేట్ అంతే. వాడు ఎవడో చేసి ఫేస్బుక్, వాడు ఎవడో చేసిన ఇన్స్టాగ్రామ్, వాడు ఎవడో కూడా ఇది తెలియదు, వీడు మొత్తం పర్మిషన్ ఇస్తేనే కదా. ఈవెన్ ఆధార్ టైంలో కూడా ఇదే ఒక క్వశ్చన్ వచ్చింది, నువ్వు ఆధార్కి ఇవ్వడానికి భయపడుతున్నావు, బట్ ఫేస్బుక్కి ఇస్తున్నావు, గూగుల్కి ఇస్తున్నావు, మన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఎప్పుడైతే ఫండింగ్ ఇస్తారనే టైంలో ఈ కోవిడ్ రావడం, మొత్తం లాక్డౌన్, సో ఇంకా ఆఫీస్ లేదు, అందరూ కూడా రిమోట్లో వర్క్ చేసుకోవడం. సో టైంలోనే మా టీం మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆయన ఏం చేశాడు, రేపే రిలీజ్ మార్కెట్ పెట్టేసాం, ప్లే స్టోర్కి యాక్సెప్ట్ అయిపోయింది. 2-3 టైమ్స్ రిజెక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా యాక్సెప్ట్ అయింది. సో ప్లే స్టోర్లో యాప్ అవైలబుల్ ఉందని చెప్పేసి మేము పబ్లిసిటీ చేసేసుకున్నాం రేపు నుంచే. ఈ లోపు యాప్ పనిచేయడం మానేసింది అనమాట. టీమ్, నా మెయిన్ టీం ఎవరైతే ఉన్నారో, నా హార్ట్ టీం మొత్తం అందరూ కూడా వదిలేశారు అవుట్సెట్ని. ఇంక మొత్తం టీం అయిపోయింది, మళ్ళీ ఒంటరి వన్ అయిపోయింది. సో ఫస్ట్ ఎలా అయితే ఉన్నానో సేమ్ అదే ఒంటరి వన్ అయిపోయింది. మనీ ఉంటే ఏదైనా చేయొచ్చు, ప్రేమ ఇంపార్టెంట్, ఈ సినిమాల్లో స్టోరీ ఇవన్నీ మీరు చూడద్దు, అర్థమైందా? మనీ ఇంపార్టెంట్. మనీ ఉంటే నువ్వు ఒక మంచి ఫ్రెండ్వి, మనీ ఉంటే నువ్వు ఒక మంచి రిలేటివ్వి, మనీ ఉంటే ఒక మంచి బ్రదర్వి, మంచి సన్వి, అర్థమవుతుందా? ఎన్ని రిలేషన్లో మనీయే ఉండాలి. ఎస్, అరే 50,000 పూజ చేశాను, నీకు అకౌంట్లో వేస్తాను, నేను ఇప్పుడు ఫోన్పే చేసేస్తాను, నీకు చేసారా? అరే ఏం లేదురా, మొత్తం డౌన్, యాప్ కూడా ప్లే స్టోర్లో లేదు, నువ్వు ఆ డబ్బులు వేస్ట్ అంటే, అరే నేను నువ్వు సక్సెస్ చూసి పెడతాను అనలేదు, నాకు నీ మీద నమ్మకం, నువ్వు ఏదో చేయగలవు, నేను నీకు వేసేస్తున్నాను అని చెప్పి 25,000 ఒకసారి ఫోన్పే కూడా చెయ్యి మామ, నువ్వు చేస్తావు. ఫండింగ్ విషయం ఎట్లా వర్కౌట్ చేస్తున్నారు? వన్ డే కోవర్కింగ్ ల్యాబ్స్ అంటే ఎవ్రీ స్టార్ట్అప్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఎస్, ఫర్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ నీడ్ ఎ ల్యాబ్. సో వన్ డే కోవర్కింగ్ ల్యాబ్స్ ప్రొవైడింగ్ ద ల్యాబ్స్ ఫర్ యువర్ స్టార్ట్అప్. విత్ ఇన్ 1 yearలో ఇంకో ఫ్లోర్ తీసుకున్నాం, అది 100 seater కెపాసిటీ. గ్రేట్. ఓకే, తర్వాత ఇంకో ఫ్లోర్, తర్వాత ఇంకో ఫ్లోర్, అలా 4 floors ఆఫీస్. ఇప్పుడు మంచి టర్న్ ఓవర్ ఇస్తున్నాం. రియలీ ఓకే. సో ఇదంతా కూడా నా ఫ్రెండ్ చేసింది, వాడు ఇచ్చిన 50,000 మర్చిపోకూడదు.